హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిలు స్టాక్స్. ఇవాళ వీడియోలో క్విక్గా అయిపోతుంది, అలా అనేసి నెలల తరబడి స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు వారానికి ఒక్కసారి పిల్లలకు ఒక్కసారి వాటర్లో కలిపించారంటే డెఫినెట్గా రిజల్ట్ మీరు చూస్తారు. ఇది ఎందుకంటే పిల్లలు ఎటువంటి ఆహారం తీసుకున్నా క్విక్గా డైజెస్ట్ అయితే అయిపోతుందండి. ఒక్కసారి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు చూద్దాం. తులసాకు, వేపాకు, కర్పూర వల్లాకు, ఇంగువ, సోంపు, వాము, మిరియాలు, తర్వాత వెల్లుల్లిపాయలు మెయిన్ ఇంగ్రీడియంట్, సొంటి, దాని తర్వాత ఆవాలు, కరివేపాకు. ఆవాలనైతే వేయించి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నటువంటి అన్నీ ఒకదాని తర్వాత వేసుకొనైనా మిక్స్ చేసుకోవచ్చు, లేదా ఒకేసారి కూడా మిక్స్ చేసుకోవచ్చు. కానీ మెయిన్గా ఏంటంటే సొంటిని అయితే సపరేట్గా బాగా దంచిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటే మనకి మెత్తగా అయితే పేస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది. అంతే కదండి, చాలా సింపుల్గా ఉంది. హోమ్ మేడ్గా ఎంత హెల్దీ అయినా డైజెస్ట్ సిస్టంగా యూస్ చేసుకునే రెసిపీ ఇది. ఇవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాక దాంతోపాటు కొంచెం రాక్ సాల్ట్, అంతేకాకుండా పసుపు, వీటన్నిటిని యాడ్ చేసుకొని బాగా పేస్ట్ లాగా ఫైన్గా రుబ్బుకున్నామంటే ఇంతేనండి. చాలా సింపుల్గా అయిపోయే క్విక్ అండ్ హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు దీన్ని. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వారానికి ఒకటి చొప్పున హాట్ వాటర్లో కలిపి చిన్నపిల్లలకి ఇస్తే చాలా మంచిగా హెల్త్ ఉంటుంది, డైజెస్ట్ కూడా చాలా బాగా అవుతుంది. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.